నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. ధర్మస్థలి ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరి గుండెల్లో దడ పుడుతుంది. ఎందుకంటే అక్కడ ధర్మస్థలిలో జరిగిన ఈ ఘోరాల సామూహిక ఖననాల కేసు ప్రతి రోజుకొక మలుపు తిరుగుతుంది. అదే ఈ రోజు చూసుకున్నట్లయితే కర్ణాటకలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ధర్మస్థల మంజునాథ స్వామి ఆలయంతో ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. నిత్యం వేలాది మంది భక్తులు దర్శనానికి తరలివచ్చే ఈ పుణ్యభూమి ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్న సామూహిక ఖననాల కేసుతో ఉలిక్కిపడింది. 2 దశాబ్దాలుగా వందలాది మంది హత్యకు గురయ్యారని, లైంగిక వేధింపులకు గురయ్యారని ఓ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఫిర్యాదు దేశాన్ని దిగ్భ్రాంతిని గురిచేసింది. ఈ కేసులో తాజాగా చోటు చేసుకున్న కీలక పరిణామం మరింత ఆందోళన కలిగిస్తుంది. తన 20 ఏళ్ల సర్వీస్లో వందలాది శవాలను ఖననం, దహనం చేశానని ఆరోపించిన మాజీ శానిటరీ వర్కర్ దర్యాప్తు అధికారులకు 15 కీలక ప్రాంతాలను గుర్తించి చూపించారు. నేత్రావతి నది ఒడ్డున హైవేకు పక్కన ఉన్న ఈ ప్రదేశాలలో మృతదేహాలను పాతిపెట్టినట్లు, దహన సంస్కారాలు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రాంతాలన్నింటికీ ప్రస్తుతం యాంటీ నక్సల్ ఫోర్స్ను మోహరించారు. గుర్తించిన ప్రదేశాలలో మొదటి 8 నేత్రావతి నది ఒడ్డున ఉండగా 9 నుండి 12 స్థానాలు నదికి సమీపంలో హైవే పక్కనే ఉన్నాయి. 13వ నేత్రావతికి ఆజుకూరికి కలిపే రహదారిలో మిగిలిన 2 అంటే 14-15 హైవే సమీపంలోని కన్యాడి ప్రాంతంలో ఉన్నాయి. ఇలా చూసుకుంటూ పోతుంటే 1998 నుంచి 2014 మధ్య ధర్మస్థలిలో మహిళలు, మైనర్ల మృతదేహాలను ఖననం అలాగే దహనం చేయాలని తనను బలవంతం చేశారని ఆ మాజీ కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మృతదేహాల్లో ఎక్కువగా మహిళలు, మైనర్ బాలికలు ఉన్నారని, వారిపై లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు జరిగిన ఆనవాళ్లు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై కర్ణాటక ప్రభుత్వం జూలై 19న ప్రత్యేక దర్యాప్తు బృందంను ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు ఫిర్యాదుదారుడిని 2 రోజుల పాటు మంగళూరులో ప్రశ్నించారు. ఈ విచారణలో సిట్ చీఫ్ ప్రణవ్ మహంతి సైతం పాల్గొన్నారు. ధర్మస్థలికి సంబంధించిన అన్ని అసహజ మరణాలు, అదృశ్యాలు, లైంగిక వేధింపుల కేసులను విచారించేందుకు ఈ సిట్ ఏర్పాటు చేయబడింది. ఈ కేసులో తదుపరి విచారణలు, తవ్వకాలు, ఫోరెన్సిక్ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరిణామాలు ధర్మస్థల పవిత్రతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ కేసులో నిజానిజాలు బయటపడి బాధితులకు న్యాయం జరుగుతుందని ఆశిద్దాం. ఈ దారుణమైన ఆరోపణల వెనుక ఉన్న వాస్తవాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశం మొత్తం ఈ కేసు విచారణను ఆసక్తిగా గమనిస్తోంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా వీటీవీ. వీటీవీని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. అలాగే మీ అమూల్యమైన సలహాలు, సూచనలు మాకు అందించండి. నమస్తే.